ఇది పై క్లాత్, ఇది లైనింగు. మోడల్ చేయడానికి ఈ క్లాత్ని యూజ్ చేస్తున్నాం మనం. దీనికి బకరం తీసుకోవాలి. బకరం మిషన్ మీద తీసి చూపిస్తాను మీకు. అంటే మెడ తిరగేసుకున్న తర్వాత చూపించాలన్నమాట బకరం ఎలా తీయాలనేది. అందుకని మిషన్ మీద బకరం చూపిస్తాను. లూజు 11, పొడవు 15.5, చంకదింపు 5.5, షోల్డర్ 5.5, మెడ వెడల్పు 2.5, మెడదింపు 9.5. ఇలా పలక మెడ పెట్టుకున్నట్టు పెట్టుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఇక్కడ 3 అంగుళాలు వెడల్పు ఇవ్వాలి. ఇచ్చి ఇలా క్రాస్గా ఇవ్వాలి. ఒక అంగుళానికి మార్క్ చేసి రౌండ్ ఇవ్వాలి. ఈ మోడల్కి రౌండ్ మెడ ఇచ్చుకుంటే అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ముందు మెడ తిరగేసుకోవాలి. చుట్టూ కుట్లు ఇలా వేసుకుని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసాను. ఇప్పుడు సెంటర్ మార్కింగ్ చేసుకోవాలి. చిన్న మార్క్ పెట్టుకున్నా. సెంటర్ చూసుకుని ఇలా చిన్న మార్క్ పెట్టుకోవాలి. బకరం తీసుకోవాలి. ఇలా సెంటర్కి దీన్ని ఇలా పెట్టి బకరాన్ని కొంచెం పెద్దదే తీసుకోవాలి. ఇటువైపు కొంచెం ఎక్స్ట్రాదే తీసుకోవాలి. ఇటువైపు కుట్టిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఇలా లోపల నుంచి కనపడుతుంది కదా, ఇలా మెడ దగ్గర లోపల నుంచి కనపడుతుంది ఫోల్డింగ్. ఓకే, ఇక్కడికి వచ్చాక ఏం చేయాలంటే ఇలా చేయాలి. ఇక్కడికి వచ్చాక ఇలా ఇవ్వాలి. మార్కింగ్ ఇచ్చి ఇది డబల్ వేసాను అంటే 2 పీసులు తీసుకోవాలి. ఇలా కదలకుండా ఇలా ఒక గుండు పిన్ పెట్టేసుకుని కట్ చేసుకుంటాం. ఇలా ఒక 2 అంగుళాలు వెడల్పు తీసుకుంటే సరిపోద్ది. ఇటొక పీసు, ఇటొక పీసు. దీనికి ఈ క్లాత్ యాడ్ చేయాలి. ఈ క్లాత్ దీనికి యాడ్ చేయాలి. బకరానికి ఇలా క్లాత్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒక సైడ్ మాత్రమే గోటు వేసుకోవాలి. ఈ సైడ్ మాత్రమే ఇలా వంపు ఉన్న వైపు మాత్రమే గోటు వేసుకోవాలి. ఇటు సైడు వేసుకోకర్లేదు.
ఓకే, ఇది ఎలా గోటు వేసానో ఇది కూడా అలాగే 2 గోట్లు వేసుకోవాలి. ఇప్పుడు సెంటర్ చేసాం కదా, సెంటర్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి సెంటర్కి ఎలా పెట్టుకొని ఓకే, ఇక్కడ కావాలంటే చిన్ని ప్యాచ్ వేసుకోవచ్చు, లేదు షో బటన్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇలా చిన్న ప్యాచ్ వేసుకుందాం. ఇలా అంటించేసి సూది దారంతో కుట్టుకోవాలి. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.